ప్రవక్త వారికి సన్నిహితంగా ఉన్నటువంటి హజరత్ అలీ రజల్లాహు వారు మరియు అనస్ బిన్ మాలిక్ రజల్లాహు వారు వీరిద్దరు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం పరిశీలించినట్లయితే మహాప్రవక్త ముహమ్మద్ వారు మృదు స్వభావం కలిగినటువంటి వారు. వారి స్వభావంలో ఎలాంటి కరుకుదనము లేదు. వారు ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు వారు చిన్నవారైనా పెద్దవారైనా ముందు ప్రవక్త వారే సలాం చేసేవారు. ఎవరైనా వారికి చేయి కలిపినప్పుడు కరచాలన చేసినప్పుడు ఎదుటి వ్యక్తి తన చేతిని వదిలించుకునే వరకు తన చేతిని వదిలించుకునే ప్రయత్నం చేసేవారు కాదు. తన చేతిని ముందుగానే వదిలించుకునే ప్రయత్నం ముహమ్మద్ ప్రవక్త చేసేవారు కాదు. ఎక్కడైనా ఒక సభలో కూర్చొని ఉన్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తనతో ఏదైనా మాట చెబుతూ ఉన్నప్పుడు అతని మాట పూర్తి అయ్యేంతవరకు ప్రవక్త వారు తన ముఖాన్ని అతని వైపు నుంచి తిప్పుకునేవారు కాదు. మిత్రులతో పాటు కలిసి కూర్చున్నప్పుడు ప్రవక్త వారు కాళ్ళు చాపి కూర్చునేవారు కాదు. నలుగురితో పాటు కలిసి కూర్చున్నప్పుడు వారిని వదిలి ముందుగా లేచి వెళ్ళే ప్రయత్నం చేసేవారు కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం ఎవరైనా ఒక గొప్ప విఐపి దగ్గరికి వెళ్తే, ఒక అతి ముఖ్యమైన వ్యక్తి అని మనం ఎవరినైతే భావిస్తామో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే మనం చాలా వినయంగా కూర్చుంటాం. అతను ఏమన్నా చెప్తుంటే అతని వంకే చూస్తాము. అంటే ఒక ముఖ్యమైన వ్యక్తికి ఏ విధంగా అయితే మనం ప్రాధాన్యత ఇస్తామో అలా మహాప్రవక్త మోసారు ప్రతి వ్యక్తికి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చేవారు. చూడండి ఎంత గొప్ప నైతికత కలిగి ఉన్నారు. అలాంటి జగత్ ప్రవక్త, హృదయాల విజేత. అయితే సోదర మహాశయులారా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వారి దగ్గరికి ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం అడిగితే, ఏదైనా ఆశిస్తే వారిని ఎప్పుడు కూడా నిరాశపరిచేవారు కాదు. ఎవరిలో కూడా తప్పులు ఎతికేవారు కాదు. ఎవరిని విమర్శించేవారు కాదు. వారి ముందు ఎవరైనా వారికి ఇష్టం లేని పని చేస్తే కేవలము మౌనం వహించేవారు, అంతేకాని అతనికి వ్యతిరేకంగా ఏ మాట చెప్పేవారు కాదు. ఇది ప్రవక్త వారి స్వభావం గురించి, వారి యొక్క సతీమణులు, వారికి సన్నిహితంగా ఉన్నటువంటి వారి ఇస్తున్నటువంటి సాక్ష్యం.